రూరల్ కొవ్వాడ సర్పంచ్ కోటిపల్లి ఉమా సతీష్ కు ప్రోటోకాల్ కూడా వైసీపీ ప్రభుత్వంలో అమలు చేయలేదని జనసేన పార్టీ రూరల్ పీఏసీ సభ్యులు పంతం నానాజీ పేర్కొన్నారు. వైసీపీ కొవ్వాడ సర్పంచ్ కోటిపల్లి ఉమా సతీష్ ఆధ్వర్యంలో పలువురు జనసేన పార్టీలు చేరారు. కొవ్వాడ నుంచి వలసపాకుల జనసేన పార్టీ కార్యాలయం వరకు భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ సర్పంచ్ కోటిపల్లి ఉమాను అవమానించే విధంగా రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు వ్యవహరించడం జరిగిందన్నారు. జనసేన పార్టీలో చేరుతుంటే కాకినాడ రూరల్ సిటీ ఎమ్మెల్యేలు వాళ్ల అనుచరులను బెదిరించడం సరికాదన్నారు. కొవ్వాడ సర్పంచ్ ఉమా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వేధింపుల వల్లే జనసేన పార్టీలో చేరడం జరిగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో రూరల్ జనసేన పార్టీ అభ్యర్థి పంతం నానాజీ విజయానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. జనసేన తెలుగుదేశం ఐక్యత మన కొవ్వాడ గ్రామంలో అందరూ కూడా ఐక్యంగా కలిసి కొవ్వాడ గ్రామం ఒక సర్పంచ్ గారు ఉమా గారు, ఆయన భర్త సతీష్ గారు, వారితో పాటు కృపా గారు, రవికిరణ్ గారు, కన్నా గారు, కృపా గారు తదితరులు అనేక మంది, ఒక 100 మంది పైన కార్యకర్తలు నాయకులు ఇవాళ వైసీపీ నుంచి జనసేన పార్టీలో జాయిన్. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈయన యొక్క సోదరుడు శ్రీనివాస్ గారు కూడా స్టోర్ శ్రీని గారు మా అందరికీ కూడా ఈ మధ్యకాలంలో కొంచెం చాలా ఆత్మీయంగా ఉన్నాడు. పవాడలో మా జనసేన అందరితో కూడా ఉన్నారు. ఆయన సర్పంచ్ సర్పంచ్ అయినప్పటి నుంచి కూడా బాగా నాయకత్వంతో పవాడలో అందరి మనుషులు కలిసి ముందుకు ప్రయాణం చేస్తున్న వ్యక్తిని కనీసం ప్రోటోకాల్ అమ్మగారికి కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా వేధించడం, స్థానికంగా ఉన్న పౌరంపోకు నాయకులు చెప్పిన మాట విని కన్నబాబు గారు ఈ ప్రోటోకాల్ కూడా ఇవ్వని పరిస్థితిలో తీసుకురావడం, అట్లాగే గ్రామంలో ఎన్నికైనటువంటి వీరిని ఏ పని చేయడానికి నిధులు ఇవ్వడానికి సహకరించకపోవడం, వారిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టి ప్రయత్నం చేయడం చేశారు తప్ప అక్కడ ఉన్నటువంటి అతనికి కావాల్సిన మనుషులు ఎవరైతే బ్రోకరేజ్ చేస్తారో అటువంటి వాళ్ళకి పనులు అప్పచెప్పడం, వాళ్ళ చేతుల మీదగా చేయడం తప్ప ప్రజాబద్ధంగా ఎన్నికైనటువంటి ఉమ్మగారిని, సతీష్ గారిని, వాళ్ళ బ్రదర్ శ్రీని గారిని ఎవరైనా కూడా ఏ రోజు పట్టించుకున్న పాపానికి పోలేదు. నమస్కారం. నేను కొవ్వాడ సర్పంచ్ కోటిపల్లి ఉమా. మా స్థానిక జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 1800 మెజారిటీతో గెలుపొందాను. అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫునే పనిచేశాను. ఏ విషయమైనా సర్పంచ్గా ఏం తెలియపరిచేవారు కాదు. అంటే రీసెంట్గా 10 రోజుల క్రితం సచివాలయ ఓటింగ్ అయినా కూడా ఇది ప్రోటోకాల్ విషయం కాదని మళ్ళీ ఈ విషయాన్నే ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళిన ఆయన ఎటువంటి స్పందన లేకపోయేసరికి మనస్తాపంతో జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి ఈ పార్టీలో ఈరోజు మా కొవ్వాడ గ్రామం నుంచి ర్యాలీగా వచ్చి పంతం నానాజీ గారి యొక్క ఆశీర్వాదంతో ఈ పార్టీలోకి చేరడం జరిగింది. సార్ ఇప్పుడే మాకు కుటుంబం తరఫున మాకు భరోసా ఇచ్చారు. ఈ భరోసా మాకు ఎల్లవేళలా ఇస్తారని కోరుకుంటూ నాకు ఎంతగానో సహాయం చేసిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు.